మక్క కంకులలో ప్లాంట్స్ పెంచడం ఏందక్క, నువ్వు పెట్టుడు బాగానే ఉంది, మేము చూసుడు బాగానే ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. అండ్ లాస్ట్ టైం మీకు అందరికి గుర్తుంటే మనం ఈ మొక్కజొన్నవన్నీ సీడ్స్ అన్ని తీసేసిన తర్వాత ఓన్లీ కాబ్స్ ఉంటాయి కదా, ఈ కాబ్స్ కి మంచిగా ఇట్లా హోల్స్ పెట్టి అందులో గ్రీన్ చిల్లీ సీడ్స్ వేసినాం. ఈ మిర్చి బజ్జీ చిల్లీ ఉంటది కదా దాని సీడ్స్. ఇది పెట్టి కూడా చాలా రోజులే అవుతుంది. ఇది పెట్టిన రోజు నేను యాక్చువల్ గా ఈ సీడ్స్ చేత్తోనే వేసినా అని చెప్పి మర్చిపోయినా. పెట్టిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నా నార్మల్ గా, కానీ ఈ చిల్లీ కారం బాగానే ఉన్నాయి గైస్. అయితే ఈవినింగ్ ఇక ఫేస్ వాష్ చేసుకుందాము, ఈ చెట్ల పని అంతా అయిపోయింది అని చెప్పేసి ఫేస్ వాష్ చేస్తుంటే ఏంది ఇబ్బా మండుతుంది అని చెప్పేసి అనుకున్నా. ఫేస్ వాష్ అంటే గుర్తొచ్చింది, మీ అందరికి తెలుసు కదా నేను నైట్ టైం ఏం యూజ్ చేస్తా పడుకునే ముందు. డాక్ వాళ్ళది కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్. ఇది ట్రిప్లెక్స్ పవర్డ్ నైట్ క్రీమ్. దీంట్లో కోజిక్ యాసిడ్, నయాసినమైడ్, ఆల్ఫా ఆర్బిట్యూన్ ఉంటుంది. సేఫ్ గా స్టబ్బర్న్ పిగ్మెంటేషన్ ని ఫేడ్ చేస్తుంది అండ్ డార్క్ సర్కిల్స్ ను కూడా ఓవర్ నైట్ లైటన్ చేస్తుంది. జస్ట్ ఎ సింపుల్ 1 క్రీమ్ రొటీన్. అయితే గైస్ ఇవి ఇప్పుడు పరిస్థితి అనమాట. అయితే మనము ఆల్మోస్ట్ ఒక 2-3 సీడ్స్ వేసినాం ఒక్కొక్క కార్న్ కాబ్ లో, కానీ అందులో నుంచి ఒక్కొక్క శాప్లింగ్ బయటకు వెళ్ళింది అనమాట. ప్రస్తుతానికి అయితే ఇట్లున్నాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ దే ఆర్ గోయింగ్ టు గ్రో. కొంచెం పెద్దగా అయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మొత్తం కార్న్ మట్టి లోపలనే పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా. లేకపోతే మెల్లగా బయటికి తీస్తే నాకు తెలిసి రూట్స్ విరిగిపోతాయేమో అని అనిపిస్తుంది. సో బెటర్ వి పుట్ ఇట్ లైక్ దట్. ఇంకా కొంచెం పెరగంగానే అప్డేట్ ఇస్తే ఛానల్ మీద అయితే 2 కన్లేసి ఉంచండి. ఇట్లా చిన్నగా పెరిగినాయి. కొంతమంది అన్నారు అసలు పెరగనే పెరగవు అని చెప్పేసి అన్నారు. వాళ్ళందరి కోసం అనమాట. దిస్ ఇస్ లైక్ అన్ అప్డేట్ వీడియో.